నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య వాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే వెరీ వేగ్ టాపిక్. అందరూ అడుగుతారు, ఇప్పుడు మేమేం చేయగలం? ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్, మీ ఫ్యామిలీలో ఎవరో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. సో మీకు జనరల్గా వచ్చే క్వశ్చన్ ఏంటి? మేమేం చేయగలం వాళ్ళకి? మా తరపు నుంచి మేము ఏ రకమైన హెల్ప్ ఇవ్వగలుగుతాం? ట్రీట్మెంట్ అవన్నీ హాస్పిటల్ జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి కాకుండా మీ తరపు నుంచి మీరు వాళ్ళకి ఏం చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వన్ థింగ్ వెరీ ఆబ్వియస్, అందరికీ తెలిసింది ఏంటి అంటే, చాలామంది పేషెంట్స్ని తీసుకొని వస్తారు లోపలికి. ఫస్ట్ వాళ్ళిద్దరే ముగ్గురు నలుగురు వచ్చేస్తారు లోపలికి. వచ్చేసి పేషెంట్ గురించి ఏమీ తెలియదండి, అసలు మేము ఏం చెప్పలేదు, దేని గురించో చెప్తే తట్టుకోలేరు, మీరు కూడా చెప్పకండి, చెప్పకుండా మనం ఏదో చిన్న జబ్బు అని చెప్పేసి చేసేద్దామని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇది వెరీ కామన్ రొటీన్గా. ఇప్పుడు మాకు ఒక 10 మంది పేషెంట్స్ వచ్చారని కనీసం 6 to 7 మెంబర్స్ ఇలా పేషెంట్కి ఏం చెప్పొద్దు అని అంటారు. లీగల్గా, లీగల్గా చూస్తే మేము పేషెంట్కి చెప్పకుండా ఒక డెసిషన్ తీసుకోవడం అనేది తప్పు. కానీ ఇండియాలో ఓకే నడుస్తుంది, మీకు మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, చెప్పొద్దు అంటారు కాబట్టి మిమ్మల్ని దాటి మేము చెప్పలేం కాబట్టి చెప్పకుండా ఆగుతాము. కానీ ఒకసారి మీరు వాళ్ళ పొజిషన్లో ఉండి మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇలా ఒక ఫ్యామిలీ మొత్తం చెప్పకుండా మేనేజ్ చేయగలుగుతాం. వాళ్ళని రోజు క్యాన్సర్ డాక్టర్ని కల్పిస్తారు, క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్తారు, టెస్టులు చేయిస్తారు, అన్నీ చేయిస్తారు, కానీ వాళ్ళకి చెప్పరు. సో ఇదేంటంటే అస్సలు తెలియకపోవడం కాదు, వేగ్గా తెలుస్తుంది, కొంచెం ఆలోచన ఉంటుంది, కానీ ఆ మాటని దాటేస్తారు. అది మాట్లాడరు, అది డిస్కస్ చేయరు. దానివల్ల పేషెంట్కి కొంచెం శోభ ఉంటుంది, అంటే ఏం జరుగుతుందో తెలియదు, కంట్రోల్ లేదు, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అనేది వస్తుంది. మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ ఐడియల్గా అయితే మంచి సిచ్యువేషన్లో చూపించి మంచిగా, అంటే ఒక మంచి కండిషన్స్ ఏర్పాటు చేసుకొని కూర్చోపెట్టుకొని వాళ్ళకు కూడా చెప్పి, వాళ్ళకి దాని గురించి ఏమి డౌట్స్ ఉన్నాయి, వాళ్ళకి దాని గురించి ఏం చేయాలనుకుంటున్నారు అని వాళ్ళని మాట్లాడి, వాళ్ళ క్వశ్చన్స్ మనల్ని అడిగి డిస్కస్ చేసుకోవాలి. అంటే వాళ్ళతో పాటు మనం డెసిషన్ మేకింగ్లో వాళ్ళని కూడా పార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరో నేను అనుకున్నట్టు వాళ్ళని బతకాలి అనుకోవడం తప్పు. అంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళ ఇష్టం కూడా ఉంటుంది. కొంతమంది ఏంటి, ఎంత అయినా సరే ముందుకెళ్దాము, వాళ్ళని ఎంత ట్రబుల్ చేసినా సరే, మనం స్టేజ్ 4 బతకలేరన్నా సరే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఏమేమో ట్రీట్మెంట్ ఇచ్చి, అంటే దాంట్లో పేషెంట్ ఒపీనియన్ అనేది అసలు లెక్కలో తీసుకోరు. అది వన్ థింగ్ విచ్ నాకు పర్సనల్లీ తప్పు అనిపిస్తుంది. మేబీ మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ఇలా చేస్తున్నారేమో, బట్ అది మీరు అట్లీస్ట్ రీథింక్ చేయాలి, ఒకసారి మళ్ళీ ఆలోచించండి దాని గురించి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, డెఫినెట్లీ హోమ్ కుక్డ్ ఫుడ్. ఈ టైంలో ప్రిఫరబుల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్, ఫ్రెష్ ఫుడ్. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ ఫుడ్ ఇవ్వడం చాలా మంచిది. ఆ ఫుడ్లో కూడా కూరగాయలు, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ కొంచెం మసాలాలు తగ్గించాలి, స్పైసెస్ తగ్గించుకోవాలి. ఎందుకు అంటే ఆల్రెడీ చాలా హై పవర్ ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటుంది, లైక్ యాంటీబయాటిక్స్ కానీ, సర్జరీ కూడా స్ట్రెస్ఫుల్, ఇంకా మీకు కీమోథెరపీ అని. సో వాళ్ళ నోట్లో టేస్ట్ మారిద్ది, ప్లస్ డైజెషన్ కెపాసిటీ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు రొటీన్గా తినే ఫుడ్ ఇస్తే వాళ్ళకి అరిగిద్ది అనుకోవడం తప్పు. సో కుదిరినంత మటుకు హోమ్ కుక్డ్ ఫుడ్. అండ్ అనదర్ థింగ్, ఇంకొకటి మీరు రెస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఎపటైట్ని. చాలామంది మేము తినలేము అంటే మనం ఏమనుకుంటాం, ప్రేమ అని చెప్పేసి వాళ్ళు తినలేరని చెప్పినా బలవంతంగా కుక్కుతారు. నేను చాలామంది, అంటే వాళ్ళ ఎపటైట్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళేమీ చిన్న పిల్లలు కాదు, అబ్సల్యూట్లీ జీరో కాదు. సో మినిమం రిక్వైర్డ్ క్యాలరీ ఇంటేక్ ఇస్తాము, కానీ దాన్ని చిన్న కింద డివైడ్ చేసి చిన్న ఫీడ్స్ కింద డివైడ్ చేయాలి. అంటే 3 సార్లు 4 సార్లు. మన రొటీన్ పద్ధతి ఏంటి, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, పెద్ద మీల్స్. అలా కాకుండా చిన్న మీల్స్ చేసుకొని మధ్యలో ఒక ఫ్రూట్ ఇవ్వడం, ఒక వెజిటేబుల్ ఇవ్వడం, ఒక సూప్ ఇవ్వడం, అలా డివైడ్ చేసుకొని ఇవ్వడం. కానీ ఒకేసారి మొత్తం రొటీన్గా ఇదివరకు ఎలా ఉందో అలా తినాలని వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం తప్పు. వాళ్ళు అలా తినలేరు, మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేము. సో కొంచెం డైట్ని మోడిఫై చేసుకోవాలి. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ డైట్, వాళ్ళ ఎపటైట్ వాళ్ళకి, అంటే ఆకలి వాళ్ళకి రిటర్న్ వస్తుంది, అప్పుడు మేబీ రొటీన్గా తింటారు. ఇది వన్ మోర్ థింగ్ టు టేక్ కేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే కీమోథెరపీ. ఈ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళల్లో ఫస్ట్ 3 days 3 రోజులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే వీక్నెస్. మీకు ఇప్పుడు జ్వరాలు, ఈ మధ్య చాలామందికి చాలా జ్వరాలు వచ్చి వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎట్లా ఉంటుంది వీక్నెస్ అంటే బెడ్ నుంచి లేని పరిస్థితుల్లో ఉంటారు, నీళ్లు తాగడానికి ఓపిక ఉండదు, అంత వీక్గా ఉంటారు. అంత వీక్గా ఉన్న పేషెంట్ని ఫస్ట్ 3 days 1 week కొంచెం రెస్ట్ తీసుకొని ఇవ్వాలి. బెడ్ రెస్ట్, చాలాసేపు పడుకుంటున్నారు అని పడుకోనియండి, ఒక 1 week అవసరం అవుతుంది. వాళ్ళ బాడీ పరిస్థితి మీకు అర్థం కాదు. వాళ్ళకి అడిక్వేట్గా వాటర్, హైడ్రేషన్, ఫ్లూయిడ్స్ వెళ్తున్నట్టు చూసుకుంటారు.
అండ్ వన్ మోర్ మిస్టేక్ రెగ్యులర్గా చాలామంది చేసేది ఏంటి అంటే ఇన్ని మందులు వాడతారు, కీమోథెరపీ వాడతారు, అవి వాడతారు, ఇవి వాడతారు. ఆ తర్వాత మీకు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డాక్టర్ కొన్ని మందులు రాసిస్తారు. లూజ్ మోషన్స్ అయితే ఈ మందు వాడండి, వాంతులు అయితే ఈ మందు వాడండి, నొప్పి వస్తే ఈ మందు వాడండి. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు, 4-5 లూజ్ మోషన్స్ అవుతాయి, పర్లేదులే వెయిట్ చేద్దాం. ఇలా లూజ్ మోషన్స్ 20-30 అయ్యే వరకు కూడా మందులు స్టార్ట్ చేయారు. చాలామంది రిటర్న్ వస్తూ చూస్తాను నేను. వాళ్ళు గ్లూకోజ్ పడిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఫిట్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. జస్ట్ లూజ్ మోషన్స్ వల్ల, వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల. దీనికి ప్రివెంటివ్గా ఆల్రెడీ మనం 2-3 రకాల మందులు ప్రిస్క్రైబ్ చేసి పంపిస్తాం ఇంటికి, ఈ వాడండి అని చెప్పి. సో కంపల్సరీ ఏదో అయినప్పుడు చేద్దాంలే అని కాదు, ముందే ప్రొఫైలాక్టిక్గా అంటే ఏం జరగకముందే వాంతు రాకుండా వాంతు టాబ్లెట్ వేసేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఈ 1 వీక్ అనేది ఆల్రెడీ ఇంత కీమోథెరపీ తీసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్కి కూడా మందులు తీసుకోవాలి. దాంట్లో మీరు జాగ్రత్త పడిచి దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకుందాం, ఈ మందు ఆపుదాము, దీనివల్ల అలా ఆలోచించకూడదు. కంపల్సరీ మీరు వాంతు ఆగడానికి మందు ఇవ్వడం, లూజ్ మోషన్స్ ఆగడానికి వెంటనే మందులు ఇవ్వడం, ఇలా చేయడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ ఆ 1 వీక్లో వాళ్ళు ఇబ్బంది పడడం చాలా తగ్గుతుంది. అనవసరంగా ఎక్కువ అంటే 20-30 లూజ్ మోషన్స్ అవ్వకుండా 1-3-4తో ఆగడం కానీ, దానివల్ల వీక్నెస్ తగ్గడం కానీ ఇలాంటివన్నీ అవుతాయి. సో మందులు ఇవ్వడంలో అంత హెసిటేట్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ చేయాల్సింది ఏంటంటే విజిటర్స్, చుట్టాలు విజిటర్స్ని వచ్చి పరామర్శించడం అది వెరీ కామన్ థింగ్, అది కాంట్రవర్షియల్. రావాలా వద్దా, అందరూ వెళ్ళాలి కంపల్సరీ. సో రెండు విధాలుగా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే పేషెంట్ పరంగా వీక్నెస్, వాళ్ళకి బాగా వీక్గా ఉండి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది ఫస్ట్ 1 వీక్ ఆఫ్ సర్జరీ కానీ, ఫస్ట్ 1 వీక్ ఆఫ్ కీమోథెరపీ కానీ, వాళ్ళు ఆల్రెడీ రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో చాలామంది వచ్చి చుట్టాలు అందరూ పలకరిస్తూ ఉన్నారనుకోండి, ఒకటి నీరసంగా ఉంటుంది, ఓపిక ఉండదు, అందరితో మాట్లాడలేరు, అది వదిలే సరే ఏదో ఓపిక చేసుకొని మాట్లాడారు, రెస్ట్ తీసుకోనివ్వకుండా. ఇంకొకటి ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా చిన్న దగ్గు జలుబు, వాళ్ళు ఆల్రెడీ ఫిట్గా ఉన్నారు, చూడ్డానికి దగ్గు జలుబులా అనిపించారు, బాగానే ఉంటారు వచ్చేటప్పుడు లోపలికి, కానీ వాళ్ళు క్యారియర్స్ అంటారు. అంటే వాళ్ళల్లో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ అవన్నీ వాళ్ళల్లో ఉంటాయి. వాళ్ళ లోపలికి వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటి, అంటే ఒక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి కొంచెం వీక్గా ఉన్న సిచ్యువేషన్లో మనం ఉంటాము. ఇలాంటి టైంలో వాళ్ళు వచ్చి మనకి మాట్లాడి అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ విజిటర్స్ని ఎస్పెషల్లీ ఫస్ట్ 1 వీక్లో కొంచెం తగ్గించుకోవాలి. అది కూడా ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని మొహమాటం లేకుండా 4-5 వరకు ఈ టైంలోనే ఆయన లేచి ఉంటాడు, ఈ టైంలోనే రండి అని మొహమాటం లేకుండా చెప్పడం, ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంకా అడ్వైజ్లు ఇవ్వడం. ఆ అడ్వైజ్లు ఇవ్వడం వల్ల మీకు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. వాళ్ళేంటి ఇంకొకరికి ఇలా జరిగింది, వాళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చేశారు. కొంతమంది అయితే ఏకంగా అయ్యో ఈ క్యాన్సర్ వచ్చిందా, మా చుట్టాలు ఇలాగే చనిపోయారు. వచ్చి మాట్లాడాల్సింది ఏంటంటే ఈయన ఒంట్లో బాగోక ఈయన పడుకున్నాడు, ఈయన రికవర్ అయ్యే పొజిషన్లో ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అయ్యో మొన్నే మా ఇంటి పక్కన వాళ్ళు ఇట్లానే ఏదో వచ్చి చనిపోయారు, ఈ డిప్రెసింగ్ మాటలు. లేదు అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్నావా, మొన్న వీళ్ళకి ఈ ట్రీట్మెంట్ అయింది. వాళ్ళ ఉద్దేశం మంచిది అయి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ నాలెడ్జ్ ఫుల్గా ఉండదు, అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీరు ఇప్పుడు ఒక పేషెంట్ వేరే పేషెంట్ని కంపేర్ చేయలేము, ఎందుకంటే అది చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. క్యాన్సర్ రకాలు వేరు ఉంటాయి, వాళ్ళకు వచ్చిన నేచర్ వేరు ఉంటుంది, అన్నీ చాలా మల్టిపుల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. వాటిని వీటిని మనం కంపేర్ చేసుకోలేము. వాళ్ళకి ఏదో అయింది మనకి ఇలా అయింది అని ఆలోచించడం అసలు కరెక్ట్ కాదు. అది కూడా కొంచెం డిస్కరేజ్ చేయాలి. అండ్ ఇంకా కేర్ గివర్ కింద మీరు ఇంకేం చేయగలరు అంటే మెయిన్గా పేషెంట్ని ఇంకా క్యాన్సర్ వచ్చింది అంటే వీళ్ళకి లైఫ్ లేదు, వీళ్ళని ఇంపార్టెంట్ కాదు అని వాళ్ళని రొటీన్ కన్వర్జేషన్స్లోంచి, అంటే రోజువారీ కన్వర్జేషన్, ఇప్పుడు ఇంట్లో ఏదో బర్త్డే ఉంది, మీ అమ్మగారికో నాన్నగారికో ఏదో క్యాన్సర్ వచ్చింది, సో బర్త్డే పార్టీ ప్లానింగ్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయకపోవడం, అలా కాదు. వాళ్ళని కూడా అన్ని అట్లా ఇంక్లూడ్ చేయాలి. లెట్ దెమ్ ఫీల్ ఇన్వాల్వ్డ్. అలా వాళ్ళని అవుట్ కాస్ట్లా చేయకూడదు. రీసెంట్గానే నేను మా కజిన్ని చూశాను, క్లోజ్ కజిన్ని. వాళ్ళకి మదర్కి ఫాదర్కి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత వాళ్ళు లిటరలీ ఏం చేశారంటే అరెస్ట్ చేసినట్టే, ప్రిజనర్స్ లాగా ఒక రూమ్లో వేసేసారు, బెడ్రూమ్లో, అంతే. వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, వాళ్ళని ఎవ్వరూ కలవకూడదు. ఇది అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మీకు మనోధైర్యం, మెంటల్ స్టేటస్ బట్టి కూడా ఉంటుంది. క్యూర్ అనేది మన మైండ్ ఎట్లా ఉందో దాన్ని బట్టి క్యూర్ రేట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందిని మనకి ఇష్టమైన వాళ్ళని కలవడం, మనకి ఇష్టమైన వాళ్ళతో ఇష్టమైన పనులు చేయడం, ఎంతవరకు నార్మల్ జీవితం కుదురుతుందా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి నార్మల్ జీవితం, నాకు ఇప్పుడు ఓపిక ఉంది, నేను కొంచెం బయటకు వెళ్తాను, వాకింగ్ చేస్తాను అంటే, అయ్యో నువ్వు వాకింగ్ చేయకూడదు, నువ్వు ఈ చెట్లలోకి వెళ్తే నీకు ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి ఆపేస్తారు. చాలామంది రొటీన్గా ఇదే చేస్తారు, చాలా ఓవర్ ప్రొటెక్టివ్. అంటే
మన చేతిలో ఇప్పుడు కంట్రోల్ లేదు. సో మనం ఎట్లా కంట్రోల్ చేయగలం అనేది డెస్పరేషన్ సిచ్యువేషన్లో మీరు మీ సొంత పేషెంట్కి అంటే సొంత ఫ్యామిలీ మెంబర్కి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. ఇవన్నీ చేయకుండా చూసుకోవడం అనేది కాన్షియస్గా తీసుకోవాల్సిన డెసిషన్. మనకు తెలియకుండా ఇవన్నీ చేసేస్తూ ఉంటాం, తప్పు ఉద్దేశం కాదు, మనం హెల్ప్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ కాన్షియస్గా ఇలాంటివి చేయకూడదు. అండ్ మెయిన్గా ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, వన్ కామన్ థింగ్ డెఫినెట్గా అందరి లైఫ్లో జరిగేది ఏంటంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఎమర్జెన్సీ అనేది వస్తుంది. ఎమర్జెన్సీ రాని మనిషే ఉండరు. ఎవరో ఒకరికి మనం లైఫ్ అనేది ఎండ్ అవుతుంది కంపల్సరీ. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్తామే ప్రతి ఒక్కరం, కానీ ఈ సిచ్యువేషన్కి ముందే ప్లాన్ ఉండాలి. మీరు కూడా ముందే ఇలా ఎమర్జెన్సీ అయితే ఏం చేయాలి, మన దగ్గరలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకొని ఉండాలి. ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అని వేరు. అంటే ఇప్పుడు పేషెంట్ చాలా సిగ్గా ఉన్నారు, బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. అలాంటి వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, బెడ్ రిడన్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికీ కొంచెం ఫిట్ ఉండి ఆపరేషన్ చేసి రికవర్ అయ్యే పేషెంట్కి ఇవి మీరు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు. ఇంకా మీరు మీ పేషెంట్కి, మీ ఫ్యామిలీ మెంబర్కి, క్యాన్సర్తో సఫర్ అయిన వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి. ఆబ్వియస్లీ మంచిగా కూర్చోబెట్టి మాట్లాడాలి, వాళ్ళు చెప్పేది వినాలి, వినే ఓపిక ఉండాలి, ఇవన్నీ చేయాలి. అండ్ మీరు మీ పేషెంట్స్ని ఎలా హెల్ప్ చేశారు, వాళ్ళ రికవరీలో మీరు ఎలా అంటే చేదోడు ఆదోడుగా ఉన్నాడు, ఇంకేమైనా టిప్స్ మాకేమైనా సజెస్ట్ చేయాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.